ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం సందర్భంగా ఒకవైపు వీళ్లకు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న కాల సమయంలో ఈ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుతమైన యోగం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల బంధుడు మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి మకర రాశిలో నుండి 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన కొన్ని సమయాల్లో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ వస్తువు కొనేటప్పుడు అది ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది, ఎన్నిసార్లు ఉపయోగపడదు అనేటు ఆలోచించకుండా సమయం ఉంది కదా, ధనం ఉంది కదా అని చెప్పి వాడడం మొదలు పెడుతున్నారు. రాబోయే కాలంలో ఇది ఆపకపోతే స్థిరచరాస్తులు మంచుకొండలో మంచు ఎలా కరిగిపోయి డబ్బులు ఎలా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. 3వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి తల్లిదండ్రుల మాట, గురువుల మాట, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే చెప్తే వారిని వీరే ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది. అర్ధాష్టమ కుజుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే ఆవేశం తగదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, వివాహ తదనంతరము సంతానము, విదేశీయానము యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో రవితో కలిపి శుక్రుడు సంచారం చేయడం వలన కొన్ని చిన్న విషయాలకు ఆందోళన తగదు. వర్షాకాలం కనుక సీజన్లకు వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో సరైన తిండి, గోరువెచ్చని నీరు, తగు వ్యాయామం, నడక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన నూతన వ్యాపారాలు, పెట్టుబడులు, ఆకర్షణ విధానము అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, అన్నదమ్ముల మధ్య
పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య అన్యోన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం రోజు రావడం వలన లక్ష్మీదేవి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము, వెంకటేశ్వర స్వామికి తులసిమాల, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము లేక నారికేల దీపము, ఒక సౌభాగ్య ముడుపు, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహ యోగం కలిగి మీరు అనుకుంటున్న దాంట్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగనే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వారు, ఫుడ్ కోర్ట్సు, డాక్టర్లు, ఆయుర్వేదము, మెడిసిను, వస్త్ర వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవనాల నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు. వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని, అష్టమి తిథి యందు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేయాలి, పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి, అమావాస్య తిథి యందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా? కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి, నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.